ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా ఇలా పబ్లిక్లో మాట్లాడకూడదు. అక్కడ ఇంకా మైనింగ్ జరుగుతుందనడానికి ఆధారాలు, చనిపోయిన ఏనుగు ఆనవాళ్ళు, మాయమైపోయిన మనుషుల జాడలు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు నా మీద జల్లుతున్న బురద. సరే, దీని సంగతి తర్వాత మాట్లాడదాం. మీ పార్టీ వర్గాల్లో నెక్స్ట్ సీఎం మీరేనని గట్టిగా టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తా, ప్రజలు నాకు ఏ పదవి అప్పచెప్పినా స్వీకరిస్తా, సమర్థవంతంగా నిర్వహిస్తా. మన రాష్ట్ర అప్పెంత ఉంటుంది సార్? సుమారు ఓ 5 లక్షల కోట్లు ఉండొచ్చు. అబ్బో, 5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది సార్? అభివృద్ధి ఉంటే అది ఎంతసేపు అబ్బా? అది ఎక్కడుంది సార్? అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ జరిగిందని మీరు చెప్తే మన ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు అడగడం నేను చెప్పడం ఏందయ్యా ఇదే? నా దగ్గర ఒక చిన్న లెక్క ఉంది సార్, అది అడగచ్చా? అడుగు సార్, మన అప్పు 5 లక్షల కోట్లు. సగటున ప్రతి ఓటర్కి డివైడ్ చేసామనుకోండి, 1,33,000 వరకు రావచ్చు.